హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే సండే రోజు గ్రీన్ చికెన్ అయితే చేశానండి. తర్వాత కుష్కా రైస్ కూడా ఇంట్లోనే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. సో ఈ విధంగా మసాలా అంతా వేయించుకున్నాక పెరుగు అయితే యాడ్ చేసుకున్నామండి. సో సండే రోజు పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే మంచిగా ఉంటుందని కుష్కా అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. సో ఇలా వేగాక మసాలా అంతా ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇది ఇంకా ఒక 5 minutes అయితే మంచి కర్రీ అయితే వస్తుంది. సో ఈ మసాలా అంతా వేగే లోపల బియ్యం కూడా నేనైతే వేసేసుకున్నాను. సో 1.5 గ్లాస్ అయితే చేసామండి. బియ్యం వేసాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి అడగంటకుండా. ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా అయితే తొందరగా క్విక్గా అయిపోతుందండి. సో 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా లెమన్ అయితే కొద్దిగా పిండుకున్నానండి. ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 2 విజిల్స్ తర్వాత సో చూసారు కదా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. నేను మసూర బియ్యంతో అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. కర్రీ కూడా చాలా ఎమ్మీగా ఉంది. గ్రీన్ చికెన్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేస్తున్నాం. సండే రోజైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ తిన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ నుంచి చెప్పు, ఎందుకు సెకండ్ నుంచి చెప్పు.